రిజర్వేషన్ టికెట్లను బదిలీ చేసుకునే వెసులుబాటును రైల్వే శాఖ తీసుకురానుంది. ఈ విధానాన్ని తొలి దశలో ప్రధానమైన జంక్షన్లలో ప్రవేశపెట్టనున్నారు. రిజర్వ్డ్ టికెట్ను బదిలీ చేయాలనుకున్న ప్రయాణికుడు రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు చీఫ్ రిజర్వేషన్ సూపర్వైజర్ను కలిసి దరఖాస్తు సమర్పించాలి. టికెట్ను ఎవరికి బదిలీ చేస్తున్నారు, వారితో ఉన్న సంబంధం ఏంటో తెలియజేస్తూ ధృవపత్రాల నకలు సమర్పించాలి. వీటిని పరిశీలించి సరైనవైతే పాత టికెట్పై పేరు మారుస్తారు, కొత్తగా టికెట్ ఇవ్వరు. విధి విధానాలు ఇవి. రిజర్వేషన్ టికెట్ను బదిలీ చేసుకునేవారు రైలు బయలుదేరడానికి 24 గంటల ముందు ఈ సౌకర్యం కల్పించిన స్టేషన్లో లిఖితపూర్వక అభ్యర్థన అందజేయాలి. తమ పేరుతో ఉన్న సీటు లేదా బెర్త్ను రద్దు చేసి తమ కుటుంబంలోని వారికి దానిని కేటాయించాలని కోరవచ్చు. విద్యార్థులైతే తాము చదువుతున్న సంస్థలోని విద్యార్థుల్లో ఎవరికైనా రిజర్వేషన్ టికెట్ను బదిలీ చేయవచ్చు. వీరు సంబంధిత సంస్థ ఉన్నతాధికారి నుంచి అభ్యర్థనను తీసుకొని రైలు బయలుదేరడానికి 48 గంటల ముందుగానే అధికారికి అందించాలి. పెళ్లి బృందంలో ఎవరైనా ప్రయాణం రద్దు చేసుకుంటే వారి టికెట్ను మరొకరికి బదిలీ చేయవచ్చు. ఈ బృందానికి నేతృత్వం వహిస్తున్న వ్యక్తి 48 గంటల ముందుగా నిర్ణీత నమూనాలో దరఖాస్తు ఇవ్వాలి. ఎన్సీసీ కేడెట్లు తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నట్లయితే సంబంధిత ఎన్సీసీ ఉన్నతాధికారి అభ్యర్థన మేరకు ఆ సీటు లేదా బెర్త్ను వేరే కేడెట్కు 24 గంటల ముందుగా బదిలీ చేస్తారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ రిజర్వేషన్ టికెట్ను తమ తోటి ఉద్యోగులకు 24 గంటల ముందుగా బదిలీ చేయొచ్చు. ప్రస్తుతానికి ఈ సౌకర్యం ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్స్, కుటుంబంలోని సభ్యులకు మాత్రమే కల్పిస్తున్నారు. If you like the video, please like us and subscribe Tollywood Nagar.